హాయ్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ టాపిక్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో అతివాదుల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అతివాదులలో లాలా లజపతి రాయ్ అంటే అతివాదులలో లాల్, బాల్, పాల్ అనే ముగ్గురు వ్యక్తులు ఉంటారు, మెయిన్ పర్సన్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లాలా లజపతి రాయ్. ఇతను 1865 నుంచి 1920 వరకు ఉన్నాడు. ఇతను 1865 నుంచి 1920 వరకు జీవించి ఉన్నాడు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో గల దుడికే గ్రామంలో జన్మించాడు. ఇతను పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో గల దుడికే గ్రామంలో జన్మించాడు. ఈయన దయానంద సరస్వతి యొక్క అనుచరుడు. స్వదేశీ అనే పదానికి దేశాభిమానానికి ఏమీ భేదం లేదని చెప్పాడు. నిత్య జీవితంలో హిందీ భాష ఉపయోగాన్ని ప్రోత్సహించిన మొదటి జాతీయ నాయకుడు ఎవరంటే లాల్. 1882లో ఆర్య సమాజంలో చేరి ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అనే నినాదాన్ని ఇచ్చాడు. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని చెప్పింది ఎవరంటే లాల్. పంజాబ్ ప్రాంతంలో జాతీయోద్యమాన్ని బలోపేతం చేశాడు. మరియు 1892లో పంజాబ్ హైకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు. 1892లో ఇతను పంజాబ్ హైకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు. ఏవిహ్యూమ్ రచించిన అన్ ఓల్డ్ మ్యాన్స్ హోప్ స్టార్ ఇన్ ద ఈస్ట్ అనే గ్రంథం ఇతన్ని బాగా ప్రసిద్ధం చేసింది. ఏవిహ్యూమ్ రాసింది ఏంటి అంటే అన్ ఓల్డ్ మ్యాన్స్ హోప్ స్టార్ ఇన్ ద ఈస్ట్ అనే గ్రంథం ఇతన్ని బాగా ప్రసిద్ధం చేసింది. మదన్ మోహన్ మాల్యవతో కలిసి హిందూ సంఘటన అనే ఉద్యమాన్ని నడిపి హిందూ ముస్లింల ఐక్యత కొరకు ప్రయత్నించాడు. ఎవరితో కలిసి ప్రయత్నించాడంటే మదన్ మోహన్ మాల్యవ్య. భారతంలో వందే మాతరం ఉద్యమాన్ని నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. భారతంలో వందే మాతరం ఉద్యమాన్ని నిర్వహించడం ముఖ్య పాత్ర వహించాడు. భారత కార్మిక ఉద్యమానికి కూడా నాయకత్వం వహించి స్వదేశీ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయినాడు. భారత కార్మిక ఉద్యమానికి కూడా నాయకత్వం వహించి స్వదేశీ ఉద్యమ సమయం కూడా అరెస్ట్ అయ్యాడు. ఫ్రెండ్స్, 1 సెకండ్ అతివాదుల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో మెయిన్ పర్సన్ లాల్. 1865 నుంచి 1920 వరకు ఇతను ఉన్నాడు. ఇతని ఏ స్టేట్ అంటే పంజాబ్ స్టేటు. ఏ డిస్టిక్ అంటే ఫిరోజ్పూర్ జిల్లా డిస్టిక్. ఏ గ్రామం అంటే దుడిక గ్రామం. ఈయన దయానంద సరస్వతి అనుచరుడు. స్వదేశీ అనే పదానికి దేశాలు మనకి ఏం బెదలేమని చెప్పాడు. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం తండ్రి అని నినాదం ఇచ్చాడు. ఓకేనా. 1882లో ఆర్య సమాజంలో చేరాడు. ఏవిహ్యూమ్ రచించిన అండ్ ఓల్డ్ మ్యాన్స్ హోప్ స్టార్ ఇన్ ద ఈస్ట్ అనే గ్రంథాన్ని ప్రభావితం చేసింది. మదన్ మోహన్ మాల్యతో కలిసి హిందూ సంఘటన ఉద్యమాన్ని నడిపాడు.